వెల్కమ్ టు హోమ్ రెసిపీ. రోజైతే కనుక కొబ్బరి బూరెలు అనేవి రెడీ చేసుకుందామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎవరైనా చేసుకునే విధంగా అయితే కనుక ఈ రెసిపీ అనేది చేశానండి. కంప్లీట్గా వీడియో చూసేసి రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అరిసెల కంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కనుక 1 kg బియ్యం అయితే కనుక ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. నేను తీసుకునే ఈ రైస్ ఏంటంటే కోటా బియ్యం అండి. రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యాన్ని 1 kg వరకు నానబెట్టుకున్నాను. కడిగేసి 2-3 సార్లు కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఇలా ఏదైనా చిల్లెల గరిటె తీసుకొని, చిల్లెల గిన్నె తీసుకొని అందులో వాటర్ అంతా డ్రైన్ అయిపోయేటట్టు మనం డ్రైన్ చేసుకోవాలి. వీటిని మరైనా పట్టించుకోవచ్చు, లేదు అంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ అనేది రెడీ చేసుకొని జల్లెడ పట్టుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మిక్సీలో అయితే కనుక ఇలా వేసుకోండి. కొంచెం వేసుకొని పౌడర్ అనేది రెడీ చేసుకుంటే మనకి స్మూత్గా వస్తుందండి. మరి ఎక్కువగా ఒకేసారి వేసుకుంటే మరి పిండి అనేది స్మూత్గా రాదు. దీన్ని అయితే కంపల్సరీ జల్లెడ అనేది పట్టుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోండి. అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా తడి బియ్య పిండిని మొత్తం ఇలా ఒకసారి జల్లించుకున్న తర్వాత అదిమి పెట్టుకుంటే ఆ తడి అనేది ఆరిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఒక పెద్ద కొబ్బరికాయనైతే ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. దీనిని చిన్న ముక్కలుగా కోసేసి పెట్టుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకొని పల్సిస్తూ చేస్తే కనుక మనకి కొబ్బరి తురుము అనేది రెడీ అవుతుంది. దీనిని కూడా ఒక సైడ్ని పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక మందపాటి కళాయి అనేది తీసుకొని అందులో కేజీ బియ్యానికి 1/2 kg బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. 1/2 kg బెల్లం వేసుకొని అందులో ఒక 100 ml వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఇది మంచి పాకం వచ్చేటట్టు చెక్ చేసుకుంటూ మధ్యలో చెక్ చేసుకోవాలండి. మనం తీసే పాకం ఎలా ఉండాలంటే ఉండలా కట్టాలి. ఆ ఉండ అనేది మన చేతిలో ఉండకుండా జారిపోవాలి. అలా ఉండాలి. అలా ఉంటే కొబ్బరి బూరెలకి పర్ఫెక్ట్గా సరిపోద్ది. అలాగే ఇలా పాకం వచ్చిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి. 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకోండి. ఇవన్నీ ఫ్లేవర్కి బాగుంటుందండి. కంపల్సరీ అయితే కాదు, కానీ ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి, స్కిప్ చేయొద్దు. అలా మొత్తం కలిసిన తర్వాత ఫస్ట్ అయితే మనము మిక్సీ పట్టుకున్న తడి బియ్య పిండి ఉంది కదా, ఆ బియ్య పిండిని కొంచెం వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. దీనికి ఏమీ 2-3 ఉండవలసిన అవసరం లేదండి. ఒక్కరే ఉన్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ వేసిన పిండి మొత్తం కలిసేంత వరకు నెక్స్ట్ మళ్ళీ పిండి వేయొద్దు. ఫస్ట్ వేసిన పిండి కలిసిపోయింది అన్న తర్వాతే కొంచెం పిండి వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ముద్దలా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇంకా మన ఛానల్లో అరిసెల రెసిపీ, పాకుండల రెసిపీ, జంతికల రెసిపీస్ చాలా రెసిపీస్ ఉన్నాయండి. అవి మాత్రం కంపల్సరీ వాచ్ చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేవి టేస్టీగా వచ్చాయి. అంత టేస్టీగా ఉన్నాయి కాబట్టి ఒకసారి అవి కూడా విజిట్ చేయండి. ఇక అయితే కనుక పిండి చూడండి, ఈ విధంగా అంటే పిండి వేస్తున్నప్పుడు జారిపోయేటట్టు ఉండాలండి. అప్పటికి మనం చేసేటప్పటికి అవి కరెక్ట్గా సెట్ అయిపోద్ది. నాకైతే ఆ మాత్రం పిండి అనేది మిగిలిన పర్లేదండి. తగిలిందంటే కష్టం కదా, అందుకని చెప్పి నేను చెప్పే కొలతలతో అయితే కనుక చేయండి. ఈ కొబ్బరి బూరెలు ఏంటంటే నేనైతే ఒక ప్లాస్టిక్ ప్లేట్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా భోజనాల్లో పెట్టుకుంటామో ఆ ప్లేట్ని అయితే ఎడ్జెస్ అన్నీ కట్ చేసినాక పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక దగ్గర ఎత్తుగా ఒక దగ్గర లోతుగా అలా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేడి ఆయిల్లో వేసుకొని 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన పూరి పొంగింది అంటే కనుక ఈ కొబ్బరి బూరెలు అనేది పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం అండి. ఒకవేళ పొంగకపోతే మనం పాకం అనేది కరెక్ట్గా తిగిలేదని అక్కడే అర్థమైపోద్ది. ఇలా పొంగిన పూరి ఎంత టేస్టీగా ఉంటుందండి కొబ్బరి పూరి. ఒక్కసారి ట్రై చేయండి. లాస్ట్ వరకు ఇదే విధంగా పొంగుతూ ఉంటాయి. మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీడియోలో చూపించిన విధంగా అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోండి. ఈ పండగకి ఇంకా మీ ఇంట్లో అయితే కనుక కంపల్సరీ ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, అందుకని చెప్పేసి ట్రై చేయండి. ఒక్కరే ఉన్నా కానీ సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా అయితే కనుక చేసుకోవచ్చు. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.